ధ్రువ సార్ని తీసుకురా అత్తమ్మా. సార్ ఎదురు చూస్తూ ఉంటారు. వసుంధర అవసరం తీరిపోయిందా మల్లిక? కోడల నుంచి కూతుర్ని చేసేశావు. హో, మర్చిపోయాను. ఇంకా ఉంది కదా, నీ కొడుకు సర్జరీకి తన లివర్లో భాగం అవసరం పడచ్చు. అందుకే ఇంకా కూతుర్లా ఉండనిచ్చావేమో. లేదంటే తన స్థానం ఈ పాటికి బయటుండేది. పాపం నందితమ్మా. వసుంధర అన్ని త్యాగాలు తనే చేస్తున్నా కూడా తన ఉనికి ఎప్పుడూ ప్రశ్నార్థకంగానే ఉంటుంది. అన్ని భరిస్తున్నా తన గురించి మాత్రం ఎవ్వరూ ఆలోచించరు. ఏంటో. ఈ విషయం ప్రపంచంలో ఉన్న అందరికీ అర్థమైంది, ఒక్క వసుంధరకి తప్ప. ఎదుటి వాళ్ల కోసమే బ్రతికే వాళ్లకి ఎప్పుడూ కష్టాలే. అప్పుడప్పుడు మన కోసం కూడా మనం ఆలోచించుకోవాలి. ఆ విషయం ఈ వసుంధరకి ఎప్పటికీ అర్థం కాదు. అర్థమైనా ఒప్పుకోదు. ఇప్పుడు ధ్రువ ఇంటికొచ్చేసరికి అసలు వసుంధర ఎక్కడికి వెళ్తుంది? మల్లికకి మాటిచ్చేసిందంటే ముందే ఎక్కడికి వెళ్లాలో నిర్ణయం చేసుకునుంటుందా? ఇప్పుడేం చేయబోతుంది? ఏం అర్థం కావడం లేదా? ధ్రువ, డాక్టర్ గారు నిన్నింటికి తీసుకెళ్ళమన్నారు. మీ అమ్మగారు ఒత్తిడి చేస్తే ఒప్పుకున్నాను ధ్రువ. బట్ ఇది సేఫ్ డెసిషన్ అయితే కాదు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అలాగే డాక్టర్, మీరేం వరీ అవ్వకండి. నన్ను మా అమ్మ ఇంకా జాగ్రత్తగా చూసుకుంటుంది. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయాలి. ఓకేనా? ఓకే డాక్టర్. ఇంకో విషయం, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోనూ అస్సలు టెన్షన్ పడకూడదు. నీకు బీపీ పెరిగితే చాలా డేంజర్. సరే డాక్టర్. కొంచెం నువ్వు నీ బాడీ చెప్పే సిమ్టమ్స్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. చాలా నీరసంగా ఉన్నావు. 2 రోజుల నుంచి నీ బాడీ కూడా ట్రీట్మెంట్కి మందులకి బాగా రెస్పాండ్ అవుతుంది. కానీ లోపల ఇన్ఫెక్షన్ ఇంకా ఉంది. చాలా హైజెనిక్గా ఉండాలి. ఇల్లంతా శానిటైజ్ చేయించాను. నువ్వు యాంటీబయోటిక్స్ మీద ఉన్నావు. ఫుడ్ కూడా చాలా పర్టికులర్గా తినాలి. న్యూట్రిషన్ ఉండేలా చూసుకో. మేడం, డైట్ చార్ట్ ఇచ్చారా? తీసుకున్నాను డాక్టర్. ఓకే మేడం, దాని ప్రకారమే ఫుడ్ తీసుకోవాలి. ష్యూర్ డాక్టర్, అలానే చేస్తాను. అడిగి మరీ ఇంటికి వెళ్తున్నావు. నీ కండిషన్లో ఇంప్రూవ్మెంట్ కనపడకపోతే ఇమీడియట్గా మళ్ళీ హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తాను. లేదు డాక్టర్, నేను చాలా కేర్ఫుల్గా ఉంటాను. టేక్ కేర్ ధ్రువ. జాగ్రత్త మేడం. థ్యాంక్ యూ డాక్టర్. రే, జాగ్రత్త. అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. చూడు ధ్రువ, జాగ్రత్త. డాక్టర్ చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా? గుర్తున్నాయమ్మా. వెళ్దామా? ఆగరా, డిశ్చార్జ్ సమ్మరీ రెడీ అవుతోంది. చూడు ధ్రువ, ఆయనని మేం చాలా రిక్వెస్ట్ చేస్తే ఒప్పుకున్నారు. ఆయనే ఒక నర్స్ని ఇంటికి అలాట్ చేస్తానన్నారు. తనిచ్చే ఫుడ్, తను చెప్పే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవుతానంటేనే అలౌ చేశారు. ఫాలో అవుతానమ్మా. సరే, ఇప్పుడు నేను చెప్పేది శ్రద్ధగా విను. డాక్టర్ అస్సలు టెన్షన్ పడొద్దన్నారు. ఏ విషయానికి అది నీకు మంచిది కాదు అని చెప్పారు. మర్చిపోకు. అది నేను మర్చిపోనమ్మా. నువ్వు కూడా గుర్తుపెట్టుకుంటే మంచిది. నాకు నీకు మధ్యలో ఎవరూ రానంత వరకు నాకేమీ అవ్వదమ్మా. ఏంటమ్మా ఇది? నువ్వే చూడు.
విడాకుల పత్రాలా? నువ్వడిగినట్టే వసుంధర సంతకం పెట్టేసిందిరా. నిజంగా నేను వస్తే నన్ను చూసుకుంటావా? పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. నన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపో. ఈ క్షణమే వెళ్ళిపోతాం. ఇప్పుడు నీకే టెన్షన్ ఉండదు కదా? ఏ తన్ని ఇంట్లోంచి పంపించేశావా? లేదురా, తనే వెళ్ళిపోయింది. వద్దు. మా ధ్రువకి నేనేదో కథ చెప్తాన్లే, తీసుకో బావానిచ్చింది. పొద్దుటి నుంచి అలసిపోయి పడుకున్నాను. రేపు కాల్ చేయనా? నన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపో. పాలకి పాలు, నీళ్ళకి నీళ్లు విడిపోయాయమ్మా. ఇప్పుడు నీకు కావాల్సింది జరిగింది కదా, ఇక నువ్వేం ఆలోచించుకో. ఇంకేమీ ఆలోచించాలని కూడా అనుకోవడం లేదమ్మా. నాకు నువ్వు, నీకు నేను, అంతే. సరే పద, డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయి ఉంటాయి. ఆగు, పర్లేదు కదా? పర్లేదమ్మా. పోనీ వీల్ చైర్ తెప్పించినా? పర్వాలేదు, కొంచెం నడుస్తానమ్మా. సరే, ఇక్కడే ఉండు, నేను వెళ్ళి బట్టలు తీసుకొస్తాను, మార్చుకుందు గాని. ఎప్పటికీ తన గుప్పెట విప్పదు, ఎవ్వరికీ తన గుట్టును చెప్పదు. ఎందుకిలా ఎదురైనది పొడుపు కథ? తప్పుకునేందుకు దారిని ఇవ్వదు, తప్పు అనేందుకు కారణం ఉండదు. చిక్కులలో పడడం తనకేం సరదా? రేపేంటో గుర్తుందిగా? మీకు దగ్గర అయ్యే క్షణం కోసమే ఎదురు చూస్తున్నాను. ఎలా మర్చిపోతాను మన మొదటి రాత్రిని? ఈరోజు మన ఫస్ట్ నైట్. ఇక నుంచి మన లైఫ్లో అన్ని మంచి మూమెంట్సే. నీకు నేను, నాకు నువ్వు. నిజంగా నేను వస్తే నన్ను చూసుకుంటావా? పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. నీకైనా కాస్తైనా అనిపించిందా? మేడం మేడం, ఒక్క నిమిషం. ఇంత ప్రమాదం నుంచి బయటపడి ఇంటికొస్తున్నారు. నందితమ్మ ధ్రువ సార్కి హారతిచ్చి లోపలికి తీసుకురమ్మన్నారు.
ఇలారా పద. ఈ మధ్యకాలంలో నీ కళ్ళల్లో నా మీద ప్రేమ చూడలేదత్తయ్య. ఇంత జరిగితేనే కాని నీకు నీ మేనల్లుణ్ణి ఇలా చూడాలనిపించలేదా? ధ్రువ, జాగ్రత్త ధ్రువ. సార్ రూమ్ సర్ది రెడీగా ఉంది మేడం. హాస్పిటల్ నుంచి సార్ని చూసుకోవడానికి ఒక నర్స్ కూడా వచ్చారు. డాక్టర్స్ చెప్పింది గుర్తుంది కదా ధ్రువ? ఇంటికొచ్చేసాం కదా అని ఇష్టం వచ్చినట్టు తిరగకూడదు. రూమ్లోంచి నువ్వు బయటికి రాకూడదు. నర్స్ చెప్పినట్టు మాత్రమే నువ్వు వినాలి, ఓకేనా? సరేనమ్మా. ఇంతకీ ఆ నర్స్ ఎక్కడా? మే ఇద్దరు హో సార్. సార్, ఆ బేఫికర్ ఉండండి. మిమ్మల్ని ఆరోగ్యంగా ఎలా చేస్తానో చూడండి. మేడం, ఆప్ చాలా అలసిపోయారు. ఆప్ ఆరాం కరో మేడం జీ. సార్ని నేను చూసుకుంటాను. హాత్ దేనా. अरे आप हाथ देना. आइए सर. పొద్దున్నుంచి ఈమైతే ఆ గదిని 2 సార్లు తుడిచిందమ్మా. ఇక ధ్రువ గురించి నాకు ఏ దిగులు లేదు. ఎవరు సార్ అలాడికి? చాలా క్యూట్గా ఉంది.
మీరు నన్ను ఎంత తిట్టుకున్నా మీ మనసులో నా స్థానం పదిలంగా ఉంటుందని నాకు తెలుసు సార్. మీ భార్యనా సార్ ఆప్కా బీబీ? భార్య? తను నా భార్య అయితే ఈ సమయంలో ఎక్కడుండాలి చెప్పు, ఎక్కడుండాలి? నిజంగా నేను వస్తే నన్ను చూసుకుంటావా? ఈ రోజు నేను ఇలా అయిపోవడానికి కారణం గీతే. దాని మొహం నాకు కనిపించకూడదు. రూమ్ అంతా వెతుకు. ఇంకెక్కడన్నా దాని ఫోటోస్ ఉన్నాయేమో చూసి నాకు దూరంగా విసిరిపారి. ఠీకే సార్, ఠీకే. ఆప్ టెన్షన్ పడకూడదు, కూర్చోండి. మీరు తినడానికి मैं कुछ लाऊंगी. खाइए सर. మీరు టైంకి తినాలి, టాబ్లెట్స్ వేసుకోవాలి. खाइए. అక్కడ పెట్టండి, నేను తర్వాత తింటాను. ऐसा नहीं चलेगा सर, మీరు అభి తినాలి. ఏయ్, ఏంటి నీ నస? హాస్పిటల్లో గంటకొకసారి ఇలా మందులను చంపారని విసిగొచ్చి ఇలా ఇంటికొచ్చాను. ఇక్కడ అదే గోలా. కొంచెం సేపు ఆగి తింటానన్నాను కదా. నన్ను కాసేపు ఒంటరిగా ఉండనివ్వండి, వెళ్ళండి. నాకు అవసరమైతే నేను పిలుస్తాను. దయచేసి మీరు వెళ్ళండి ప్లీజ్. తను పుట్టిన సంవత్సరంలోపే తల్లికి దూరమైంది. వాళ్ళు కలిసి ఉండలేరు. ఒకవేళ మీరు కలిసి ఉండాలని చూస్తే ధ్రువకి గండాలు తప్పవు, వసుంధరకి అవమానాలు తప్పవు. వీళ్ళకి విడాకులు ఇప్పించడం తప్ప ఇంకో దారి ఏది కనబడటం లేదు. నందిత, మీ ప్రతాపన్నయ్య మల్లికా వదిన నువ్వు అనుకున్నంత మంచివాళ్ళు కాదు. నువ్వు చూసేది వేరు, అక్కడ జరుగుతోంది వేరు.
వాళ్ళకి అనుకూలంగా ఉన్నంతవరకే నువ్వైనా నేనైనా ఎవరైనా. నిజం నమ్మటం కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ అది నీకు అర్థమైన రోజు అన్ని మబ్బులు ఒక్కొక్కటిగా విడిపోతాయి నందిత. ఈ మాట గుర్తుపెట్టుకో. నేనేం చేయాలో ఎప్పుడు తినాలో నాకు తెలుసు. నేను తినాలనుకున్నప్పుడు తింటాను. ఇక్కడి నుంచి వెళ్ళు. మీ దిక్కతేంటి సార్? మీ సమస్య చెప్పండి. నీకు చెప్తే నువ్వు తీరుస్తావా? అయితే చెప్తాను, విను. నా పెళ్ళం నన్ను మోసం చేసి వెళ్ళింది. దానివల్ల నా జీవితం మొత్తం పోయింది. రక్తం కక్కుకుని చావుకు దగ్గరవుతుంటే అది మాత్రం దాని బావ దగ్గరికి వెళ్ళిపోయింది.